సాక్షి ఇది దేవుడి స్క్రిప్ట్. నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను బ్యానర్గా ఇచ్చారు. నేడు వైఎస్ఆర్ చేయూత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం, బీసీల కోసం మరో వేషం అంటూ చంద్రబాబుపై మరో కథనాన్ని ఇచ్చారు. ఇప్పుడు 1,50,000 ఖర్చు పెడుతున్నానంటున్నారని, కానీ జగన్ ఈ 5 ఏళ్లలోనే 1,70,000 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఈ కథనంలో రాశారు. బీఆర్ఎస్ బీజేపీలవి దుర్మార్గపు రాజకీయాలని మేము బాధ్యతతో వ్యవహరిస్తుంటే సన్నాసుల్లా విమర్శిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సాక్షి కథనాన్ని ఇచ్చింది. తన ప్రభుత్వం జోలికి టచ్ చేస్తే మానవ బాంబులవుతారని తీవ్రమైన వ్యాఖ్య చేయటం విశేషం. నేడు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించవచ్చు. ఈనాడు వెలుకొండంత పెండింగ్ అంటూ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఆస్కారం లేదంటూ ఒక ఏడుపుగొట్టు వార్తను ఈ పత్రిక యథాప్రకారం ప్రచురించింది. అలాగే గురుకులాల్లోనూ అల్పసంఖ్య అంటూ తెలంగాణతో పోల్చుతూ వాళ్ళకు కావలసినట్లు చెత్త వార్తలను రాస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల చర్చలు పరిష్కారాలకు హామీ ఇవ్వని మంత్రి బొత్స అంటూ మరో ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. అలాగే ప్రశాంత్ కిషోర్ 3 రోజుల క్రితం హైదరాబాద్లో చేసిన ప్రసంగాన్ని మరొకసారి ఈనాడు పత్రిక మొదటి పేజీలో పరిచి వికృతానందం పొందింది. ఒకప్పుడు ఇదే పత్రిక బీహార్ డెకాయిటీ అని చంద్రబాబు బండబూతులు తిడితే ప్రముఖంగా రాసిన పత్రిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఏడుపునంతటిని మరోసారి పరిచింది. మహబూబ్నగర్ ప్రజాదీవెన సభగా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన హెచ్చరికను అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. ఏటా 4.5 లక్షల గృహాల నిర్మాణం, 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నమస్తే తెలంగాణ. కరువు ఉంది, నీళ్లు అడగొద్దు, రిజర్వాయర్లన్నీ అడుగంటున్నాయంటూ తెలంగాణలో కరువు పరిస్థితులపై ఈ పత్రిక వరుసగా కథనాలు ఇస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది, రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవటం లేదంటూ ఈ పత్రిక రాసింది. బీఆర్ఎస్ లోక్సభ టిక్కెట్ల కోసం అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందని ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 12 సీట్ల కోసం ఆశావాహులు క్యూ అంటూ రాశారు వార్త. రెడీ అవుతున్న ఏపీ జాబితా, ఢిల్లీ వెళ్లిన బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు సిద్ధం అంటూ స్టోరీ ఇచ్చారు. అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్ష తేదీలు ప్రకటించిన టీపీపీఎస్సీ ఆగస్టు 8-9 తేదీల్లో గ్రూప్ పరీక్ష జరుగుతుంది. నవంబర్ 17-18 తేదీలో గ్రూప్ 3 పరీక్ష జరుగుతుంది. వెలుగు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంలో తప్పులేదని, నియోజకవర్గ సమస్యలపై కలిశారేమోనని హరీష్ రావు అన్నారు. 10 రోజుల్లో దిగిపోయే మోడీ ప్రాపకం కోసం బడే భాయ్ అంటూ రేవంత్ పాకులాడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్, చిల్లు, వాట్ ఎంత ఇస్తున్నారంటూ సర్కార్కి ఇచ్చేదంతంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ ఎన్డీఏలోకి టీడీపీ, నేడు హస్తినకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారంటూ ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్లో ప్రచురించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఆశావహుల ట్విస్టులు, మొదట్లో టికెట్ల కోసం పోరాటం, ఇప్పుడు ఇస్తామంటే మొహం చాటేస్తున్న లీడర్లు, నల్గొండ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో బీఆర్ఎస్ తరఫున సీట్లకు పోటీ చేసేందుకు వెనకాడుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. హిందూ పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి వాటర్ మెట్రో రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సందేశ్ ఖలీలో ఈడీ అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు షాజహాన్ను సీబీఐ కస్టడీకి బెంగాల్ ప్రభుత్వం అప్పగించింది. డెక్కన్ క్రానికల్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక వద్రా రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒడిశాలోని అధికార బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ చేరడానికి ప్రయత్నాలు మొదలయ్యాయంటూ కథనాన్ని ఇచ్చారు. మహారాష్ట్రలో అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమిలో సీట్ల కేటాయింపుపై సందిగ్ధత ఏర్పడింది.